హే గైస్ హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్. మొన్న ఉగాది లాగానే ఈసారి కూడా అమ్మతో కలిపి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాను. చిన్నప్పుడు ఈ గుడి చుట్టూరు తెగాడేసుకున్నాం అనమాట మేము. వినాయక చవితి కదా అంతా కూడా. వినాయక చవితికి దసరాకి రామవారి గుడి పక్కనే అమ్మవారిని సోమవారం నిలబెడతారు. సో ఆ నవరాత్రులు మాకు ఫుల్ ఎంజాయ్. ఇంకా సబ్బీరణి ఒకటి దొంగ పోలీసు ఒకటి తగాడేసుకునే వాళ్ళు. ఇక్కడ మనం అమ్మతో టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం కదా. నేను ఇంకా లెక్క ముందని బతుకంకో నమస్కారం రా బాబు అని చెప్పి మా అమ్మ నాకు చెప్పకుండా గుడికి వచ్చేసింది. నిద్రలో వేసాక మా అమ్మని అదేంటమ్మా నేను ఒక్క నెలలు ఇప్పుడు టెంపుల్ గానీ ఒక్క నెలలు వచ్చాను. ఇంకా నిజం చెప్పాలంటే సోమవారం పక్కన అమ్మవారు లేకపోతే అస్సలు అన్నారు రాదు భయ్య. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి మనం ఇప్పుడు వెళ్ళొచ్చిన టెంపుల్ వాళ్ళు కాకుండా వేరే టెంపుల్ వాళ్ళు సోమవారం కాలువ దగ్గర తీసుకుని వెళ్తున్నారు. ఇంకా సోమవారం కాలువకి తీసుకెళ్లి స్నానం చేయించిన తర్వాత వాళ్ళ టెంపుల్ కి తీసుకెళ్లిపోతారు. ఈ లోపల మా అమ్మ ప్రసాదం పెడతాను రారా అందే. మన గుడికి వచ్చినా సరే ఇంట్లో ప్రసాదం తినాలన్నమాట. తర్వాత మళ్ళీ సోమవారం కళ్యాణం జరుగుతున్నట్టు టెంపుల్ కి వెళ్ళిపోయాను. ఇంక అందరికీ తెలిసిందే రాములవారి పుట్టినరోజున పానకం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కాకపోతే నేను తాగుతున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. కొంచెం ఏదైనా కామెడీ చేయొచ్చు కదా వీడియోలో చెప్పాను. ఏంటండి వీడి పేరు చరణ్ అనమాట. రామ్ చరణ్ అనుకోకండి, ఉత్తి చరణ్ అనమాట. చరణ్ కొంచెం మీడియం ఫేస్. చరణ్ లవర్ ఉందా? నేను చెప్పు చెప్పరా పర్లేదు. చరణ్ ఈ వయసులో లేకపోతారా చరణ్? ఒక మాటతో చెప్పరా. కెమెరా అని చెప్పి సిగ్గుపడిపోతున్నాడు. ఇప్పుడు దాకా మాట్లాడా తలకి పైకెత్తి. పదాన్ని వెళ్దాం మనం. ఏదో కసపాల మా ఊరిని ఆడుకున్నాను అంతే. అన్న వాడుకోవచ్చు కదన్నా, రెండు నువ్వే మోసుకురాబోతాను. ఇలాగే ఒకటి తీసుకెళ్తాను. నేను తీసుకొస్తాను పదా. ఎంత బరువు ఉందంటారు బాబు. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మనం అక్కడ ఉండి పని చేసేదేం లేదు, ఓవరాక్షన్ తప్ప. మా వాళ్ళు ప్రతిసారి ఎర్రడాకులను పెడతారు భోజనం. కోనసం వాళ్ళం కదా, మాకు సింపుల్ గా దొరికేస్తాయి. మరి మూడో బంతి. ఈ మూడో బంతిలో మనం పుంక గర్రె తీసుకున్నాం. ఒక్కొక్క బంతిలో ఒకటి తీసుకున్నాం అనమాట. పుంకులు మన దగ్గర ఉన్నాయి. 3 బంతులు అడ్డం చేసిన తర్వాత 4వ బంతిలో తింటాం స్టార్ట్ చేసాము. కాలిపోతుంది. ఇంకా ఫుల్గా భోజనం చేసాక ఇంటికి శ్రీపేసాము. 6 అవుతుంది అనుకుంటాము. సరే సన్నీ కాల్ చేసి దేవుడు ఊరికి ముందు రా అన్నాడు. ఊర్లో లేకపోతే ఏం చేయలేం, ఊళ్ళో ఉన్నాం కాబట్టి వెళ్ళకుండా ఉండలేం. మొత్తానికి సోమవారం సేవ చేసుకున్న అదృష్టం నాకు వచ్చింది. ఇప్పుడైతే దేవుడి పల్లకి వస్తున్నాను, కానీ వరకు నా చిన్నప్పుడు కాగడ మోసేవాళ్ళం ఎక్కువగానే. ఈ సంవత్సరం బాగా లేట్ అయిపోయింది సోమవారం ఊరికం కంప్లీట్ అయ్యేసరికి. మామూలుగా అయితే ఎప్పుడు వెలుగున్నప్పుడు సోమవారం ఊరికం కంప్లీట్ అయిపోద్ది, కానీ ఈసారి చీకటి పడిపోయింది. నా డే అయితే ఆ రోజు అలా కంప్లీట్ అయింది. ఇంకొంటాను గైస్. జై శ్రీరామ్.